చూడండి చక్కగా తెల్ల చేపల కూర అండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కర్రీ. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. సో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేనైతే చూపించబోతున్నానండి. సరే అండి, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్. ఈ చేపలు అయితే మీలో ఎంతమందికి తెలుసండి. వీటిని అయితే మా సైడ్ అయితే శీలావతులు అంటారు, మా అమ్మ వాళ్ళ సైడు. మా సైడ్ అయితే ఇది తెల్ల చేప అంటారండి. సో ఈ తెల్ల చేపల కూరని అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కేజీ చేప అండి. కేజీ చేపని అయితే నేను శుభ్రంగా చేసి కడిగేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. దీనిలో వచ్చేసి ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఫ్రెండ్స్, చేపల కూరలో అయితే ఆనియన్స్ ఎక్కువ వేసుకోకూడదండి, దానికి సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువైతే కూర తీపిదని వచ్చేస్తుందండి. సో నేనైతే ఈ చేపలకి 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసేసి ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. అదేవిధంగా దీనిలో 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నీచు కదా, చేపల కూరలో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. అదేవిధంగా ఉప్పు అయితే నేను టేబుల్ స్పూన్ కూడా కాదండి, 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. గల్లుప్పు వేస్తున్నానండి. గల్లుప్పు వేయడం వల్ల కూర టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అయితే మన కర్రీకి సరిపడా వేసుకున్నా, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, నీచుకోరు కాబట్టి బాగుంటుంది. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని చక్కగా ఈ ముక్కలు పట్టేలాగా మనం కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే కలిపేసి దీనిలో అయితే చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసు కర్రీకి సరిపడా యాడ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసి మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. సో ఇది నేనైతే గ్యాస్ మీద పెట్టేసేస్తున్నాను చూడండి. మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి. ఓకే అండి, కర్రీ ఎలా ఉందో ఒకసారి అయితే మూత తీసి చూసేద్దాం చూడండి. చక్కగా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. కర్రీ అయితే దగ్గరగా ఉడికిపోయిందండి. ఓకే అండి, కర్రీ చూడండి. కర్రీ అయితే చక్కగా దగ్గరగా ఉడికిపోయింది. దీనిలో అయితే నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసానండి, కేజీ చేపలు కాబట్టి. ఓకే, ఒకసారి అయితే చూసేద్దామండి. కూర అయితే చక్కగా దగ్గరగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది చూసారు కదా. దీనిలో వచ్చేసి మసాలా పౌడర్ వేస్తున్నానండి. మసాలా పౌడర్ అంటే ధనియాలు, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి కొట్టిన పౌడర్ అండి ఇది. సో ఇదైతే నేను 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. మసాలా పౌడర్ వేసిన తర్వాత 1 నిమిషం అయితే మూత పెట్టేసానండి. సో ఇప్పుడైతే దీనిలో నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. కొత్తిమీర వేస్తే మన కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి. సో దీనిలో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేసానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కర్రీ స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి చేపల కూర గ్రేవీగా చక్కగా బాగుందండి. సో మీరు కూడా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో చక్కగా ఈజీగా అయిపోతుందండి. సో ఈ ప్రాసెస్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియచేయండి. కూర అయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.